ఎన్నిక న్యాయానికి అన్యాయానికి ధర్మానికి అధర్మానికి మధ్య ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మునుగోడు మండలం రత్తిపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మద్యం మాంసం డబ్బు అక్రమంగా పంచుతూ ఎలాగైనా గెలవాలని తెరాస చూస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ సర్కార్ తప్పుడు విధానాల ద్వారా మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రం అప్పుల పాలైందని మండిపడ్డారు. నీ కోసమా, నీ కొడుకు కోసమా, నీ మనమడి కోసమా, నీ మునిమనమడి కోసమా, నువ్వు విమానాలు కొనుక్కోవడం కోసమా, నువ్వు పర్యకాలలో ఇల్లు కట్టుకోవడం కోసమా, మా గ్రామంలో ఉన్నటువంటి పేదలకు ఇల్లు కట్టివ్వవా, మా గ్రామంలో ఉన్నటువంటి పేదలకు నిరుద్యోగ వృత్తి ఇవ్వవా, మా గ్రామంలో ఉన్నటువంటి పేదలకు ఉద్యోగాలు ఇవ్వవా? ఈ రోజు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ టీఆర్ఎస్ రాజ్యంలో ఈ యొక్క టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా పూర్తిగా అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈ యొక్క కుటుంబ పరిపాలన పోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ కోసం పనిచేసినటువంటి ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి